భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 86వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నిషాదరాజు గుహుడు లక్ష్మణుని ఉత్తమ స్వభావాన్ని విలాపమును వర్ణించుట అనే కథగా విందాం. అప్పుడు గుహుడు భరతునకు మహాత్ముడైన లక్ష్మణుని భాతృభక్తి మొదలైన సద్గుణములను గూర్చి చెప్పాడు. సద్గుణవంతుడైన లక్ష్మణుడు శరచాప ఖడ్గములను ధరించి సోదరుని రక్షణకై పూర్తిగా మేలుకొని ఉన్నాడు. అట్టి లక్ష్మణునితో నేను ఈ విధంగా అన్నాను: తండ్రి లక్ష్మణ, సుఖకరమైన ఈ శయ్యను నీకోసమే ఏర్పరిచాను. ఎట్టి భయము లేకుండా దీనిపై సుఖంగా శయనించు. మేమందరం కష్టపడ్డానికి అలవాటు పడ్డవాళ్ళం, నీవు సుఖానికి అలవాటు పడ్డవాడవు. రాముని సంరక్షించడానికై మేము మేలుకుని ఉంటాము. ఈ లోకంలో నాకు రాముని కంటే ప్రియమైన వాడు ఎవడూ లేడు. అందుచేత నువ్వేమీ భయపడకు. నీ ఎదుట సత్యమే చెబుతున్నాను. రాముని అనుగ్రహం వలన ఈ లోకంలో గొప్ప కీర్తిని, అధికమైన ధర్మాన్ని, పరిశుద్ధమైన అర్థకామములను పొందవలను అని కోరుతున్నాను. అట్టి నేను నా బంధువులతో కలిసి ధనస్సు చేత ధరించి నిద్రిస్తున్న సీతారాములను రక్షిస్తాను. ఎల్లప్పుడూ ఈ వనంలో సంచరిస్తున్న నాకు తెలియనిదేది ఇక్కడ లేదు. చతురంగ సైన్యాన్ని కూడా మేము యుద్ధంలో ఎదిరించగలం అని పలికాడు. ఆ మాటలు విని మహాత్ముడైన లక్ష్మణుడు ధర్మైక దృష్టితో ఈ విధంగా అన్నాడు: రాముడు సీతాసహితుడై నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఏ విధంగా పడుతుంది? జీవితము కానీ సుఖాలు కానీ ఇట్లు నిలుస్తాయి? దేవాసురులందరూ కలిసి కూడా ఏ రాముని యుద్ధమునందు ఎదుర్కొన జాలరో అట్టి రాముడు సీతాసమేతుడై తృణములపై శయనించాడు. చూడు, ఈ రాముడు దశరథునితో సమానమైన లక్షణములు కల ముఖ్యమైన కుమారుడు. గొప్ప తపస్సు చేసి అనేక విధములైన కష్టాలు సహించి దశరథుడు ఇతనిని పొందగలిగాడు. ఇతడి ప్రవాసానికి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు చిరకాలం జీవింపడు. ఈ భూమి అచిరకాలంలో తప్పక వైధవ్యాన్ని పొందగలదు. అంతఃపుర స్త్రీలు బిగ్గరగా అరచి అరచి అలసట చెంది ఏడ్పును మానివేసి ఉంటారు. ఇప్పుడు ఈ రాజగృహంలో ఆర్తధ్వని నిలిచిపోయి ఉన్నది. కౌసల్యాదేవి, దశరథ మహారాజు, నా తల్లి అయిన సుమిత్రాదేవి వీరంతా ఈ రాత్రి జీవించి గడపగలరు అనే విశ్వాసం నాకైతే లేదు. శత్రుఘ్నుని చూసుకుంటూ నా తల్లి జీవించి ఉండొచ్చేమో, కానీ వీరమాత అయిన కౌసల్యాదేవి మాత్రం దుఃఖితురాలై మరణిస్తుంది. నా తండ్రి అయిన దశరథ మహారాజు ఒకదాని వెనుక ఒకటిగా ఏ మనోరథాన్ని సఫలం చేసుకోలేక రాముని రాజ్యాభిషిక్తుని చేయజాలకపోవడం చేత మరణిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మరణించిన తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రేతకార్యాలన్నీ చేసి సంస్కరింపగలిగిన భరత శత్రుఘ్నాదులు కృతార్థులు. వారందరూ మా తండ్రి గారి రాజధానిలో సుఖంగా సంచరించగలరు. ఆ రాజధానిలోని ముంగిళ్ళు చక్కగా ఏర్పరచబడి ఉంటాయి. విశాలమైన రాజమార్గాలు, ధనికుల గృహాలు, ప్రాసాదాలు ఆ నగరమునందు అంతటా ఉన్నాయి. అన్ని విధములైన రత్నముల చేత ఆ నగరం అలంకృతమై ఉంటుంది. ఏనుగుల చేత, అశ్వముల చేత, రథముల చేత కిక్కిరిసి ఉంటుంది. అక్కడ తూర్యనాదాలు మ్రోగుతూ ఉంటాయి. సకల విధాలైన మంగళములు సంపూర్ణంగా ఉంటాయి. ఆ నగరం పరిపుష్టులై సంతోషిస్తున్న జనులతో నిండి ఉంటుంది. ఇంటి వెనుక ఉండే చిన్న చిన్న ఆరామాలు, విశాలములైన ఉద్యానాలు ఆ నగరమునందు అంతటా ఉంటాయి. జనులు సమాజాలుగా ఏర్పడి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. ఈ గడువు గడిచిన పిమ్మట ప్రతిజ్ఞను పాలించి క్షేమంగా ఉన్న రామునితో కలిసి మేం సుఖంగా అయోధ్యలో ప్రవేశింపగలుగుతామా? మహాత్ముడైన ఆ రాజపుత్రుడు ఈ విధంగా విలపిస్తూ నిలిచి ఉండగానే ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు సూర్యోదయానంతరం వారిద్దరూ ఆ గంగా తీరమున జట్టలను కట్టించుకున్నారు. నేను వారిని సుఖంగా ఈ నదిని దాటించాను. శత్రు సంహారకులు, మహాబలశాలురు, గజరాజులతో సమానులు అయిన ఆ రామలక్ష్మణులు జటాధారులై నారచీరలు కట్టుకుని శ్రేష్టములైన బాణాలను, ధనుస్సులను, ఖడ్గములను ధరించి జాగరూకతతో సీతాసముద్రులై వెళ్ళిపోయారు అని నిషాదరాజు గుహుడు లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావాన్ని, విలాపాన్ని భరతునకు తెలియచేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 86వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని
నిషాదరాజు గుహుడు లక్ష్మణుని ఉత్తమ స్వభావమును విలాపమును వర్ణించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 87వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు, శత్రుఘ్నుడు తల్లులను దుఃఖించుట, గుహుని రామాదుల భోజనము, శయనము మున్నగు విషయములను గూర్చి ప్రశ్నించుట, గుహుడు ఆ ప్రశ్నలకు బదులు పలుకుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.